ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీనా ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే మళ్ళీ ఇదేంటి తలకొండపల్లిలో లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి అయితే వచ్చేసామన్నమాట. ఇది మేము 10 years బ్యాక్ వచ్చిన టెంపుల్. మేమైతే 10 years బ్యాక్ వచ్చామన్నమాట ఈ టెంపుల్కి. అప్పుడైతే కనిపిస్తుంది కదా మధ్యలో ఆ చిన్న టెంపుల్ మాత్రమే ఉండే అనమాట. ఇప్పుడు వచ్చేసి మొత్తం మంచిగా అయిపోయింది. మనకి ఫంక్షన్స్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఉంది. ఫస్ట్ అయితే టెంపుల్ చూద్దామండి. లోపల అయితే ప్రస్తుతానికి సత్యనారాయణ వ్రతం అయితే అవుతుంది. మనము ఇది వరకు చూసిన వీడియోలో కూడా వ్రతం జరుగుతుంది కదా, దీంట్లో కూడా అంతే. బ్యాక్ సైడ్ వెళ్ళడానికి లేదు, ఇక్కడ వెళ్దాం రండి. ఇది వచ్చేసి ఫంక్షన్ హాల్ అనమాట. టెంపుల్కి మంచిగా మ్యారేజెస్ చేసుకోవచ్చు, ఫంక్షన్స్ చేసుకోవచ్చు, చిన్న చిన్నవి బర్త్డే పార్టీస్ అట్లాంటివి ఏమైనా సరే. చాలా పెద్దగా ఉంది. అంటే ఇవన్నీ కొట్టలే ఉండే అనమాట. ఒక 10 years బ్యాక్ అయితే మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే కనిపిస్తుంది కదా, అక్కడ ఎలా ఉందో అలాగే ఉండే అనమాట. ఫంక్షన్ హాల్ ఉంది కదా, ఫంక్షన్ హాల్కి మనం రైట్ సైడ్లో ఉంది. మనకి ఇంకొక స్పెషల్ ఏంటంటే స్టేజ్ వేసుకోకుండా సరిపోతుంది, ఎందుకంటే మనకి ఆల్రెడీ స్టేజ్ ఉంది కాబట్టి మంచిగా డెకరేషన్ వేసుకొని మ్యారేజెస్ చేసి అయిపోతుంది అనమాట. చాలా పెద్దగా ఉంది, చాలా ప్లేస్ కూడా బాగుంది. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మనకి హనుమాన్ టెంపుల్ కనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి హనుమాన్ టెంపుల్. ఇక్కడ పక్కకు చూస్తున్నట్టయితే చైర్స్ మనకి ఫంక్షన్కి ఇక్కడే చైర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అనుకుంటాను. మళ్ళీ 10 years తర్వాత మేము రావడం ఇదే ఫస్ట్ టైము. మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట. టెంపుల్ చాలా బాగుంది, చాలా ఫేమస్ టెంపుల్ కూడా ఇక్కడ తలకొండపల్లిలో. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి నవగ్రహాలు కనిపిస్తాయి. ఇక్కడ నవగ్రహాల దగ్గర ప్రదక్షిణాలు చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. ఇది వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి గుడి అండి, చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇయర్లీ వన్స్ జాతర కూడా జరుగుతుందంట. జాతర కూడా చాలా బాగా జరుగుతుందంట. ఆల్రెడీ మేము వెళ్ళే దానికన్నా ముందు అయితే జాతర అయిపోయిందంట అప్పటి వరకు. ఇప్పుడు వచ్చేసి మేము వెళ్తున్నది శివాలయంకి. ఇక్కడ శివుని గుడి ఉందని అయితే మాకు యాక్చువల్లీ ముందైతే తెలీదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నయ్య అయితే చెప్పారనమాట, ఇక్కడ శివుని గుడి కూడా ఉంది, చాలా బాగుంటుంది అని చెప్తే సరే అనేసి అక్కడికైతే అందరం వెళ్ళిపోతున్నాము మేము. చాలా బాగుంది ప్లేస్. చూస్తున్నట్టయితే మీకు అర్థమవుతుంది అనుకుంటా. చాలా పీస్ఫుల్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికి కూడా అసలు చాలా ప్లేస్ ఉందన్నమాట. చాలా బాగుంటుంది. చూసారా, ఇక్కడ చెట్లే కాదు గుట్టలు కూడా ఎంత బాగున్నాయి కదా. అక్కడ పైన వచ్చేసి ఫ్లాగ్ ఎంత బాగా ఎగురుతుంది. అసలు అంత పైకి ఎక్కి ఫ్లాగ్ ఎలా పెట్టారో అనిపిస్తుంది కదా. చూసారా, మనమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇలా మెట్లు ఎక్కేసి గుడిలోకి అయితే వెళ్ళిపోవాలి. ఏంటంటే ఇది వచ్చేసి ఇంకా కన్స్ట్రక్షన్లో అయితే ఉందన్నమాట, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా కడితే ఇంకా చాలా బాగుంటుంది.
మాదైతే దర్శనము హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మేము రిటర్న్ అయ్యామన్నమాట. ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా, మాకైతే లెఫ్ట్ సైడ్లో అల్ల నేరేడు పళ్ళ చెట్టు అయితే ఉందన్నమాట. అలాగే ఒక చిన్న చెరువులాగా కూడా ఉంది. అక్కడ కూడా ఒకసారి వెళ్ళేసి వద్దామనేసి అక్కడికైతే వెళ్తున్నాం మేమైతే. చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి చిన్న హౌస్ లాగా ఉంది కదా, దాంట్లో వాటర్ వేసుకొని పిల్లలు అయితే ఆడతారంట. అలాగే ఇక్కడ వచ్చేసి బోరింగ్ అయితే ఉంది. బోరింగ్ని చూడగానే ఫస్ట్ అయితే నాకు నా చైల్డ్హుడ్ గుర్తుకొచ్చింది అనమాట. మంచిగా బోరింగ్ కింద ఇట్లా చేయి పెట్టేసి బోరింగ్ని కొడితే వాటర్ ప్రెషర్ ఎక్కువగా వస్తుంది అనమాట. నేను వాళ్ళకి అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మా చిన్నప్పుడు ఇట్లానే చేస్తుండే అని చెప్పేసి. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.